నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. విజయవాడ సబ్ జైలును ఆకస్మికంగా తనిఖీ చేసినటువంటి హోంమంత్రి అనిత వైసీపీ నాయకులపై ఫైర్ అయ్యారు. మరి వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంతకుముందు మొత్తం రాష్ట్రాన్ని దోచుకున్నారని అవన్నీ లెక్కలు బయటికి తీస్తామని చెబుతూనే మరి రీసెంట్గా విజయసాయిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపైన కూడా ఆవిడ సీరియస్గానే స్పందించారు. విజయసాయిరెడ్డిపై కూడా కేసులు నమోదు చేస్తాం, అరెస్ట్ చేస్తామని కూడా ఆవిడ చెప్పిన నేపథ్యంలో మరి విజయసాయిరెడ్డి అరెస్ట్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది, మరి విజయసాయిరెడ్డి చంద్రబాబు గారి చావును కోరుకోవడం ఎంతవరకు కరెక్ట్, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, హోంమంత్రి అనిత గారు మేము కేసులు పెడతాం, అరెస్టులు చేస్తామని చెప్తున్నారు. ఆల్రెడీ ఆవిడ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా అదే చెప్తూ వస్తున్నారు. సో ఆవిడ పదే పదే హెచ్చరిస్తున్నా కూడా అసలు వైసీపీ నేతల్లో మార్పు అయితే రావట్లేదు సార్. ఇప్పుడు విజయసాయిరెడ్డి మీద కాకినాడ పోర్ట్ అంశంలో ఆరోపణలు వచ్చాయి. ఆయన పెట్టినటువంటి ప్రెస్ మీట్లో ఆరోపణలని ఖండించాలి, లేదు నేను ఇది అని ప్రూవ్ చేసుకోవాలి, ఆయన దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉంటే మీడియాకి చూపించాలి. ఇవేమీ లేకుండా చంద్రబాబు గారు ఇట్లా బ్రోకరు అది ఇదని పర్సనల్గా ఆయన చావును కోరుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో ఈ వైసీపీ నాయకులు చేసే బిహేవియర్ అంటే వాళ్ళపైన ఆల్రెడీ ఉన్నవి కాకుండా ఇవి ఇంకా కేసులు అదనంగా నమోదవుతున్న నేపథ్యంలో మరి ఇంకా అరెస్టులు ఎప్పుడు జరిగే అవకాశం ఉంటుందంటే? ఇప్పుడు ఒకటమ్మా, విజయసాయిరెడ్డి అనేవాడు పుట్టుకే అక్రమ పుట్టుక. విజయసాయిరెడ్డి అనేవాడు తండ్రి మర్డర్ చేసి జైలుకి వెళ్తే తండ్రి జైల్లో ఉండగానే పుట్టినోడు. అంటే మరి బహుశా మరి ఎవడికి పుట్టాడు లేకపోతే ఎవడు తండ్రి అన్నది కూడా వాడికే తెలియదు. సో ఆ విధంగానే వీడు పుట్టక ముందే తండ్రి జైల్లో ఉన్నాడు కాబట్టి, పుట్టిన తర్వాత కూడా తండ్రి జైల్లో ఉన్నాడు కాబట్టి, ఆ తర్వాత ఇతను అవినీతి అక్రమాలు చేసి సూట్ కేసు కంపెనీలు పెట్టి మనీ లాండరింగ్ మనీ హవాలాలు చేసి 16 నెలలు 18 నెలలు చెప్పకూడదు తిన్నాడు కాబట్టి జైల్లో. ఇంకా కూడా అతనికి ఏంటంటే జైలు మీద ఆ మక్కువ ఆ ప్రీతి పోలేదు. సో ఇప్పుడు జైలుకి తను వెళ్ళొచ్చాడు కాబట్టి ఇంక ప్రతి వాడు కూడా జైల్లో ఉండాలని కోరుకోవడం అనేది సహజం. ఇప్పుడు పచ్చకామెరలోడికి లోకమంతా పచ్చగా కనపడినట్టు మీరు చూసుంటారు. ఒకప్పుడు చాలా కొన్ని పత్రికల్లోనూ కొన్ని పేపర్లో కూడా మనం చూసేవాళ్ళం. ఒక ఎయిడ్స్ వచ్చిన వాడు కావాలని చెప్పి విచ్చలవిడిగా ఇంకా వేరే వేరే అమ్మాయిలతోటి కలిసి వాళ్ళందరూ కూడా ఆ వ్యాధిని చేసి వాళ్ళందరూ చనిపోవడానికి, నేను ఎలాగో చనిపోతానని వెళ్తడం, అలాగే వాడి రక్తాన్ని వేరే వాళ్ళకి ఎక్కించడం కానీ ఎన్నో చూసాం మనం. అంటే అది ఒక విధమైన పైచాచికత్వం, అది ఒక విధమైన దుర్మార్గం. ఇతను కూడా ఏంటంటే ఆ జైల్లో ఉండొచ్చాడు కాబట్టి ఇంక ప్రతి వాడిని కూడా జైల్లో పెట్టాలనడం. రెండోది బాబు గారిని ఇప్పుడు దీన్ని బట్టి మాట్లాడిన మాటలను బట్టి ఏమవుతుందంటే, మొన్న అరెస్టు కూడా అక్రమ అరెస్టు. అంటే మేము అధికారంలో ఉంటే అడ్డకోలుగా ఏమైనా చేస్తాం, మళ్ళీ నువ్వు బతుకుంటే అధికారంలో ఉంటే మేము అధికారంలోకి వస్తే మళ్ళీ ఇంకొకసారి జైల్లో పెడతాం అన్నప్పుడు వాళ్ళ దుర్మార్గానికి వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారు, ఎంత నీచంగా మాట్లాడుతున్నారు అన్నదానికి మనం అది ఫైనెస్ట్ ఎగ్జాంపుల్. అది దాన్ని ఎవ్వరు కూడా సభ్య సమాజం కూడా దాన్ని సమర్థించకూడదు. రెండోది ఏంటంటే, అంటే ఇప్పుడు నాకు ఇంతమంది టీడీపీ నాయకులు ఉన్నారు, ఇంతమంది ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఇంతమంది సీనియర్లు నాయకులు అందరూ ఉన్నారు, రకరకాల పొజిషన్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. అంటే రాష్ట్రంలో ఒక వరల రామయ్య ఒక్కడైనా, లేకపోతే ఒక బుడ్డా వెంకన్న ఒక్కడైనా, లేకపోతే నెల్లూరు ఆయన పేరు రెడ్డి గారి పేరేంటి, ఆనం రామనారాయణ రెడ్డి గారు ఒక ఆయన, లేకపోతే అనిత ఒక్క ఆవిడైనా, మిగతా వాళ్ళందరూ ఏమవుతున్నారు? అసలు వీళ్ళందరూ కూడా కాండ్రించి ఊస్తే ఆ ఉమ్ములో కొట్టుకుపోతాడు. అంత ప్రజానీకం ఉంది, అంత నాయకులు ఉన్నారు, వీళ్ళందరూ మాట్లాడకపోవడానికి అర్థం ఏంటి? సో రెండోది, ఈ మెతక ధోరణి అవుతే ఈ ప్రభుత్వానికి ఇది పనికిరాదమ్మా. ఎందుకంటే ఎంతసేపు ధర్మం న్యాయం నీతి అనుకుంటా కూర్చుంటే ఈ దుర్మార్గులకి అది చెవికెక్కదు. ఎందుకంటే ధర్మం నీతి న్యాయం ధర్మం అనేది వాళ్ళ డిక్షనరీలో లేదు. వాళ్ళది ఎంతసేపు దండుకున్నామా, దోచుకున్నామా, దాచుకున్నామా, జనాలను చంపామా, హింసించామా, భయపెట్టామా, ఆస్తులు కబ్జా చేసామా, ఆస్తులు లాక్కున్నామా, పోర్టులు లాక్కున్నామా, ఎయిర్పోర్ట్లు లాక్కున్నామా, సినిమా హాల్ లాక్కున్నామా, లేకపోతే రిసార్ట్లు లాక్కున్నామా, హోటల్స్ లాక్కున్నామా, భవంతులు లాక్కున్నామా, విల్లాస్ లాక్కున్నామా, స్థలాలు లాక్కున్నామా, పొలాలు లాక్కున్నామా, ఇండస్ట్రీస్ లాక్కున్నామనే ఒక ధోరణి వాళ్ళకి అలవాటు అయిపోయింది. కాబట్టి వాళ్ళకి ఇప్పుడు అది కాకుండా ఏంటంటే ఇలా జైలుకి ఇన్నిసార్లు వెళ్ళి వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఒక విధమైన ఫీర్ కూడా పోతుంది. ఇప్పుడు ఏ తప్పు చేయలేనోడు జైలుకి వెళ్ళాలి, పోలీసులు చూస్తే భయపడతాడు. గౌరవంగా బతికినోడు వీళ్ళకేంటి ఏదో చెప్తాం కదా, మన ఇటు చేసినోడికి ఇంకేముంటుంది, వీళ్ళకి అటువంటి యొక్క మంచి చెడ్డ ఏమీ లేదు వీళ్ళకి. సో కాబట్టి వీళ్ళకి జైలుకి వెళ్ళి రావడం అంటే ఏదో అత్తారింటికి వెళ్ళి రావడం అనే ఒక భావనలో ఉంటుంది. కాబట్టి సో బాబు గారు కూడా కఠినంగా శిక్షించాలి. రెండోది ఏంటంటే
వీళ్ళు ఏదైతే అవినీతి చేశారో ఆల్రెడీ సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయో సెంట్రల్ మీద ప్రెజర్ తీసుకొచ్చి ఆ కేసులు ఓపెన్ చేయించాలి, బెయిల్ రద్దు చేయించాలి. రెండోది రాష్ట్రంలో వీళ్ళు చేసిన అవినీతి ప్రతిదీ చిట్టా ఉంది. ఇప్పుడు ప్రతిదీ కూడా ప్రతి టీడీపీ నాయకుడు కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు అనిత గారు కూడా ఇవాళ బాగా రాష్ట్రాన్ని దోచేశారు, ఇలా వైసీపీ నాయకులు ఇలా చేశారు అని చెబుతున్నారు. చెప్పడం కాదు, చెప్పడం ఎవరన్నా చెబుతారు. ఇప్పుడు ఎలక్షన్ ముందు మాట్లాడిన మాటలే ఇప్పుడు కూడా మాట్లాడటం అనేది మీకు ఇది సబబు కాదు. అది హోమ్ మినిస్టర్ అయినా, ఏ మంత్రి అయినా, ఏ ఎమ్మెల్యే అయినా. అపోజిషన్లో ఉన్నప్పుడు మీరు అవినీతి గురించి మాట్లాడారు, అపోజిషన్లో ఉన్నప్పుడు దుర్మార్గం గురించి మాట్లాడారు, అపోజిషన్లో ఉన్నప్పుడు భూ కబ్జాల గురించి మాట్లాడారు, అపోజిషన్లో ఉన్నప్పుడు వీళ్ళు చేసిన ల్యాండ్, శాండ్, మైన్ రూపంలో చేసిన అన్యాయాలు, అక్రమాలు, దోపిడీ గురించి మాట్లాడారు. ఇప్పుడు కూడా అదే మాటలు మాట్లాడడం అనేది ఈ పాలక పక్షానికి, ఈ మిత్రపక్షానికి తగదు. ఎందుకంటే మీరు అధికారంలోకి వచ్చారు, మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి, మీ దగ్గర బోల్డ్ అంత ఎవిడెన్స్ ఉంది. మీరు వీళ్ళని ఎందుకు అది రికవరీ చేసుకోరు? వీళ్ళ ఆస్తులు జప్తు చేసి, వీళ్ళ బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేసి, వీళ్ళు దోచుకున్న సొమ్ముని ఖజానాకి ఎందుకు మీరు జమ అయ్యారు? అలా ఎందుకంటే ఇప్పుడు ఆ అక్రమ సంపాదన చూసుకుని, ఆ బ్యాంక్ బ్యాలెన్స్లు చూసుకుని, ఆ ల్యాండ్ బ్యాంక్ చూసుకుని వాళ్ళు రెచ్చిపోతున్నారు. ఎందుకంటే ఆర్థికంగా పరిపుష్టం అయ్యారు. వానపాములు లాంటి వాళ్ళు ఆనకొండల్లా తయారయ్యారు. కాబట్టి మేము అవినీతి సొమ్ముతోటి ఏమన్నా చేస్తాం, ఎవరినన్నా మింగేస్తాం, ఎవరినన్నా మేము కంట్రోల్ చేస్తాం, సిస్టాన్ని కంట్రోల్ చేస్తాం, సిస్టంలో ఉన్న వాళ్ళని మేము మేనేజ్ చేసుకుంటాం అని చెప్పి ఆ విధంగానే మేనేజ్ చేసుకుంటా 11 ఏళ్ళుగా బెయిల్ మీద ఉంటున్నారు. ఇప్పుడు అది పోవాలి, వీళ్ళకి బుద్ధి రావాలంటే ఈ ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరిస్తే వాళ్ళకి బుద్ధి వస్తుందో ఈ ప్రభుత్వం తెలియదు కాదు. ఇంకా కూడా ఈ యొక్క మేకపోతు కాంబేరం కౌరులాగో, లేకపోతే ఏదో ప్రజల్ని సంతృప్తిపరచడానికో ఇదిగో పులి అదిగో పులి అనే మాటల్ని ఈ మిత్రపక్షం, ఈ కూటమి ప్రభుత్వం కట్టబెట్టి చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ప్రజలు, కార్యకర్తలు ఆశిస్తున్నది ఎవరు? ఈ పార్టీ నుంచి చర్యలు కావాలి. వీళ్ళని శిక్షించాలి, వీళ్ళ ఆస్తుల్ని జప్తు చేయాలి, వీళ్ళ ఆస్తుల్ని ఖజానాకి జమ అయ్యాలని ఎదురు చూస్తున్నారు. ఆ దిశగా చర్యలు ఏవి? ఆ దిశగా చర్యలు ఎందుకు తీసుకుంటలేదు? ఆ చర్యలు తీసుకోనంత కాలం ఈ మదించిపోయి, ఈ కొవ్వెక్కిపోయి, ఈ అక్రమ సంపాదనతో కళ్ళు నెత్తికేసుకొచ్చి ఒక తారతమ్యం లేకుండా, వయసుకు కూడా మర్యాద లేకుండా, ఒక టాలెస్ట్ లీడర్ ఇన్ ద కంట్రీ, టాలెస్ట్ లీడర్ ఇన్ ద స్టేటు, అంత అనుభవం ఉన్నవాడు, అంత ఒక మార్గదర్శి, అంత ఒక అపరచానికుడు లాంటి వ్యక్తిని కూడా ఈ విధంగా ఇంత నీచంగా, అది పవర్లో ఉన్న ఒక సీఎంని మాట్లాడే దమ్ము, ధైర్యం విజయసాయి రెడ్డి ఎక్కడి నుంచి వస్తుంది? దాన్ని నివృత్తి చేయాలన్నా, వాళ్ళకు బుద్ధి రావాలన్నా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రెండోది, అతను తాత వయసులో పిల్లలను కంటాడు, మనవరాండ్రలతోటి కూర్చుని కాలక్షేపం చేయవలసిన వయసులోనేమో కామకలాపాలు చేస్తాడు. అతని వయసు ఎంత, అతని గేజ్ ఎంత, అతని బతుకెంత? అతనైనా చిన్న బొప్పి అనుకుంటున్నాడా? అతనికి కూడా వయసు అయింది కదా, మొత్తం కింద పైన మొత్తం ఒళ్ళంతా మెరిసింది కదా. ఇంకా నువ్వేనా బాలాకుమారుడు అనుకుంటున్నావా? లేకపోతే నువ్వేదన్నా ఈ భూమి మీద శాశ్వతంగా ఉండిపోతావు? మాట్లాడితే బాబు గారిని ముసలోడను, ఆ ముసలోడికి ఇంత వయసు అయిందనో అని అంటున్నాడు. ఆయనలా కూర్చోగలుగుతారా? ఆయనలా నిలవగలుగుతారా? ఆయనలా మీరు పని చేయగలుగుతారా? లేకపోతే ఆయనలాగా మీరు ఇన్ని మీటింగ్లు ఒక రోజుకి పెట్టగలుగుతారా? సో మీరు ఎక్కడ ఆయన కాలి గోటికి కూడా పనికిరారు. మీరు ఈ అవాకులు చవాకులు మాట్లాడటం అనేది కాదు. సో ఏదేమైనా నేను మాట్లాడడం, మీరు మాట్లాడడం కన్నా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటేనే కానీ దీనికి అడ్డుకట్ట వేయలేరు. ఇప్పటికే ఎంతోమంది ఈ పార్టీ కోసం డెడికేటెడ్గా ఉన్న కార్యకర్తలు, ఈ పార్టీ కోసం ప్రాణాలు ఇస్తున్న కార్యకర్తలు, ఈ పార్టీయే ప్రాణం అనుకున్న వాళ్ళందరూ కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే బాబు గారిని ఎంత అభిమానిస్తారో, బాబు గారిని ఎంత ప్రేమిస్తారో వాళ్ళందరూ కూడా హర్ట్ అవుతున్నారు. వాళ్ళందరూ మనోభావాలు కూడా దెబ్బతింటున్నాయి. కాబట్టి ఏంటి ఇన్ని అంటున్నా కూడా, అపోజిషన్లో ఉన్నప్పుడు భార్యను తిట్టారు, అపోజిషన్లో ఉన్నప్పుడు కుటుంబాన్ని తిట్టారు, కొడుకుని తిట్టారు, కోడలను తిట్టారు, ఇన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. ఈ అధికారంలోకి వచ్చి ఒక ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్నప్పుడు కూడా ఇంకా ఈ అవాకులు చవాకులతోటి పెద్ద ఆయన్ని ఇలాగ అవహేళన చేస్తున్నారే, ఇది మేము తట్టుకోలేకపోతున్నామని ఎంతోమంది కార్యకర్తలు వాళ్ళ మనోవేదని, వాళ్ళ యొక్క మానసిక బాధని వ్యక్తపరుస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా కార్యకర్తల యొక్క వాళ్ళ మనోభావాలు గాయపడకుండా వాళ్ళకి భరోసా ఇస్తూ వీళ్ళని మరి శిక్షిస్తారా లేకపోతే వీళ్ళని ఇలాగే ఉపేక్షిస్తారా అన్నది ఈ యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారికి వదిలేద్దాం. మరి ఎప్పటికీ ఈ చండాలమైన మాటలకి, ఈ చండాలమైన వైఖరికి,
ఈ చండాలమైన ఈ నాయకులకి మరి బుద్ధి చెబుతారన్నది కాలమే నిర్ణయించాలి. ఏదేమైనా ఇది ఇంత కాలాతీతం చేయడం, ఈ విధంగా ఉపేక్షించడం అనేది చంద్రబాబు నాయుడు గారు కూడా తగదు. సో ఆ విధంగా చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా తీసుకుంటారని ఆశిస్తూ మరొక్కసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ హోమ్ మినిస్టర్ గారికి, మీరు కేవలం పేపర్ పట్టుకుని పెన్ను పట్టుకుని మీడియా ముందు కూర్చుని కేవలం మాటలు కాదు, మీరు చేతల ద్వారా దీన్ని నిరూపించండి. ప్రజలకి మీరు నిజంగానే మంచి చేయాలనుకుంటున్నారు, నిజంగానే ఈ పార్టీ కోసం ప్రాణాలు అర్పించే కార్యకర్తల యొక్క మనోభావాలను మీరు గౌరవించాలని అనుకుంటే ఆ విధంగా చర్యలు తీసుకోవాలి. తీసుకుంటారని మేము ఆశిస్తున్నాం. ఇంకా ఆశతోటే మేము ఎదురు చూస్తున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే అమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.